లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. మీరు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారేటప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి ఉంటారు కదా, చాలా సంఘర్షణ గురయ్యి ఉంటారు. అంత ఈజీగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఎంత పోటీ జరుగుతున్న టైంలో కూడా బిఆర్ఎస్ మిమ్మల్ని మేయర్ గా నిలబెట్టింది. ఆ టైంలో ఏం ఆలోచించారు, ఏం అనిపించింది, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆలోచించి ఉంటారు కదా? ఆలోచించాను, డెఫినెట్లీ ఆలోచించాను. అందరితో, ఎవ్రీబడితో, ఇక్కడ నా కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడాను. వీళ్ళే కాదు, మెన్ తో కూడా మాట్లాడాను. అంతా నా టీం అందరితో కూడా మాట్లాడితే వాళ్ళకి ఎట్లా అంటే, ఐ థింక్ అక్క ఎక్కడుంటే అక్కడ మాకు న్యాయం జరుగుతుంది. అక్క ఎక్కడుంటే అంటే దే నెవర్, వాళ్ళ పార్టీ వైస్ ఎప్పుడు కూడా నన్ను చూడలేదు. ఎప్పుడు అక్క ఏ పార్టీ వెళ్ళబోతుంది, అక్క ఏ పార్టీలో ఉంది అని దే సెడ్ అక్క మాకు ఉంది. సో తను ఎక్కడున్నా సరే మమ్మల్ని చూసుకుంటది, మమ్మల్ని ఆదుకుంటది మాకు టైం లోపల అనే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుని దే సెడ్ అక్క ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్ నువ్వు ఏ పార్టీయో, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ అనేసి. ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ రియల్లీ. నాకు కొంచెం హార్డ్ ఉండొచ్చు డెసిషన్, బట్ ఐ థింక్ ఐ టుక్ దిస్ డెసిషన్ బికాస్ ఫర్ some reasons. ఏంటి ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అమ్మవారిని ఏం కోరుకున్నారు? అమ్మ నేను ఒకటే కోరుకుంటా, ఫస్ట్ అందరు హెల్త్ బాగుండాలి. అందరు మా బస్తీలో కొట్లాంటలు ఫస్ట్ ఉండకూడదు, అందరం పీస్ఫుల్ గా ఉండాలి అని అనుకుంటారు. ఎందుకంటే బస్తీ అనగానే దే లాట్ ఆఫ్ ఇష్యూస్, ఎప్పుడు ఎవరితోనో ఒక గ్రూప్ కొట్లాట. నేను అదే నిన్న కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. సో ఐ ఆల్వేస్ థింక్ మనం అందరం ఒకటే. సెడ్ అండ్ డన్ పాలిటిక్స్ ఎప్పుడు ఆడతాము, ఎప్పుడు ఆడాలి మనము, ఎలక్షన్స్ టైంలో అందరు డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి. కానీ దాని తర్వాత ఇది ఒక చిన్న బస్తీ. ఆ బస్తీలో మనం అందరం ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అందరం కలిసి ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ నేను కృష్ణవేణిని చూడాలి, మీనాని చూడాలి, మధుని చూడాలి, అందరిని చూసుకోవాలా, మనం మాట్లాడుకోవాలా, నవ్వుకోవాలా, వెళ్ళిపోవాలి, అంతే. దట్స్ ఆల్ ఐ ఫీల్. ఐ సెడ్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అనుకుంటానమ్మా. అండ్ అందరు కూడా ఏ ప్రాబ్లం లేకుండా దే షుడ్ జస్ట్, అంటే బస్తీ అనగానే నాట్ ఎవ్రీబడి ఒక స్థాయిలో ఉండరు. కొందరు కష్టపడతారు, కొందరు పిల్లలకి వాళ్ళు ఎంత కష్టపడి చదివిపించుకుని ఈ రోజు ఆ పిల్లల్ని సెటిల్ చేసినాక యూ డోంట్ నో వాళ్ళు వీళ్ళని చూస్తారా లేదా. సో ఐ ఓన్లీ ప్రే దట్ ఆల్ మై కార్యకర్తలు, ఇక్కడ నా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఉంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు హ్యాపీగా చూస్తారు. నేను అసలు విజయలక్ష్మి అది కూడా వాళ్ళు అంటారు, మనం అందరం కలిసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉందాం అక్క అంటారు వాళ్ళు. ఒక నేను కట్టిస్తే అందరి తర్వాత వాళ్ళందరూ కూడా నాతోనే అక్కడ ఉంటారంట. అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ అవసరమే లేకుండా మన ఇళ్ళని తీర్చిదిద్దుకుందాం అని ఆలోచించవచ్చు కదా. ఈ జనరేషన్ ఇస్ సో డిఫరెంట్ అమ్మా. దిస్ జనరేషన్ ఇస్ సో డిఫరెంట్ బికాస్ మేము చూస్తున్నాం, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఇప్పుడు మా జనరేషన్ వరకు కూడా, ఈ జనరేషన్ అంటే వీళ్ళు నాకన్నా చాలా చిన్నోళ్ళు, కానీ నేను ఏమన్నా అంటే ఆ రెస్పెక్ట్, అరే అమ్మ, ఆ ప్రేమ, అమ్మ నాన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఇక్కడ వరకు ఆగిపోయిందేమో అని అనిపిస్తుంది కొంచెం. నెక్స్ట్ వీళ్ళ పిల్లలు కొంచెం, బట్ నెక్స్ట్ జనరేషన్ వి డు నాట్ ఈవెన్ నో, వి డు నాట్. మేము చూస్తున్నాం కదా, లైవ్ బస్తీలలోనే చూస్తున్నాము. నా దగ్గరికి వచ్చే కేసెస్ కూడా అట్లాంటివే. సో అందుకనే వీళ్ళందరికి కూడా అదొకటి ఉంటది, మేము హెల్దీగా ఉన్నంత వరకు మాకు చూస్తారేమో, దాని తర్వాత ఎట్లుంటుందో nobody knows, but I think when we are strong enough, I think everything will work out fine. ఎమ్మెల్యే అక్క ఏదో అయ్యేలాగే ఉన్నారు నాకైతే. ఏదైనా జరగచ్చు, ఎందుకంటే మహిళలకు ఈ రోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి శక్తివంతమైన, ఇలాంటి ప్రేమ హృదయం కలిగిన మహిళలకి నిజంగా వెనక నిలబడే వాళ్ళు చాలా ఉంటాయి అన్నమాట. ఆ దేవుడి ఆశీస్సులు లాంటివి, ప్రజల ఆశీస్సులు లాంటివి, అభిమానం లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. మొత్తానికి నేను ఒక ఇంటర్వ్యూ చేద్దాం, వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారో మేయర్ గారి ఇంట్లో అని వచ్చాను. మేడం మేడం అనుకుంటూ మొదలైన నేనే అక్క అక్క అంటున్నాను. మొత్తానికి నన్ను కూడా ఆకట్టేస్తున్నారు అక్క మీ ప్రేమతో. థ్యాంక్ యూ so much.